హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య. అందరికీ హ్యాపీ థర్స్డే. ఈరోజు మీకు చిన్న ఒక మోటివేషనల్ స్టోరీ అయితే చెప్తాను 2 మినిట్స్లో. ఈ మోటివేషనల్ స్టోరీ అనేది ఒక ప్రొఫెసరు అక్కడ కాలేజీలో వర్క్ చేసే ఒక పర్సనల్ అసిస్టెంట్ది. ప్రొఫెసరు పర్సనల్ అసిస్టెంట్ని కొత్తగా అపాయింట్మెంట్ చేసుకుంటాడంట. అపాయింట్మెంట్ ఇస్తే ఆ ప్రొఫెసర్ రాకముందే ఆ అబ్బాయి ఏం చేస్తాడంట, ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసి పెడితే నేను సార్ దగ్గర బెస్ట్ ఇంప్రెషన్ పొందవచ్చు అని ఆ ప్రొఫెసరు రూమ్కి రాకముందే అక్కడ ఉన్న బుక్స్, డస్ట్ అన్నీ క్లీన్ చేసి అన్నీ ఎక్కడక్కడ నీట్గా పేరుస్తారంట. నీట్గా పేరిస్తే అందులోపు ప్రొఫెసర్ వస్తారంట. ప్రొఫెసర్ వచ్చి చూస్తారంట రూమ్ని చూసినప్పుడు అప్పుడు ఎక్కడక్కడ అన్నీ క్లీన్గా నీట్గా పెడితే నన్ను బాగా మెచ్చుకుంటాడు సార్ అని అనుకున్నాడు కదా పిఏ. ఇప్పుడు సారు పిలుస్తారంట, ఎవరు ఇదంతా క్లీన్ చేసి ఇలా అంతా కరెక్ట్గా పెట్టిందంటే నేనే సార్, ఈరోజు కొత్తగా చేరాను కదా, ఇదంతా డస్ట్ అంతా క్లీన్ చేస్తే బాగుంటుందని క్లీన్ చేశానంట. అప్పుడు ఆ ప్రొఫెసర్ అంట, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు క్లీన్ చేసినావు? నేను నీకు క్లీన్ చేయమని పర్మిషన్ ఇవ్వలేదు కదా. నేను ఈ డస్ట్లోనే నా ఫార్ములాస్ అన్ని నేను రాసుకున్నాను. నువ్వు క్లీన్ చేయడం వల్ల అన్నీ ఎరేజ్ అయిపోయినాయి. ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నువ్వు క్లీన్ చేసావంటే నిన్ను డిస్మిస్ చేసేస్తాను అని అంటారంట. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా సరే వాళ్ళ ఒపీనియన్కి నచ్చకుండా మనము ఏదైనా ఒక వర్క్ చేయాలని మనము చేస్తుంటాము. ఆ ప్రొఫెసరు పిఏ లాగా వాళ్ళకి ఏది నచ్చుతుందో, వాళ్ళ నీడ్ ఏంటో గుర్తించి వాళ్ళకి ఏది కావాలో తెలుసుకొని మనం వర్క్ అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ చిన్న మోటివేషనల్ స్టోరీ కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.